ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్టోబర్ 4వ తేదీ నుండి కపిలతీర్థంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. అప్పలాయగుంట క్షేత్రంలో ఆగమోక్తంగా పవిత్ర సమర్పణ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి తిరుచి స్నపన తిరుమంజన సేవలు. చిత్తూరులో శ్రీ వరదరాజ స్వామివారికి అభిషేకం. నెల్లూరు వేదగిరి నృసింహునికి గరుడోత్సవం. సింహాచలం అప్పన్నకు ఏకాదశి తిరువీధి సేవ. అహోబిలం నృసింహునికి స్నపన తిరుమంజనం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం కోయిలాళ్వార్ తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా జాజి, జాపత్రి, జువ్వాది, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, పునుగు తైలంతో సిద్ధం చేసిన ప్రత్యేక లేపనంతో అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన ఆదివారం ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, తిరుచి సేవలను వేడుకగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 2వ రోజైన ఆదివారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమం తదితర క్రతువులతో యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు పవిత్రాలను శిరస్సును పెట్టుకుని
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, హోమగుండాలకు, గోపుర శిఖరాలకు సమర్పణ చేసి హారతులు సమర్పించారు. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సకల సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. రథోత్సవంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు అనంతలక్ష్మి సమేతులై భక్తులను దివ్యంగా కటాక్షించారు. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో రత్నగిరిపై వేంచేసిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. వారాంతపు పూజల్లో భాగంగా అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను చక్కని టేకు రథంపై ఆసీనులను చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల జై సత్యదేవాయ నమః నామస్మరణలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్ద అర్చకులు భాస్కరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చనలతో సూర్యనారాయణుడిని పూజించిన అర్చకులు అనంతరం సూర్య నమస్కారాలను చేశారు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ వరదరాజస్వామివారి దివ్య వైభవ వీక్షణం భక్తులను మురిపించింది. చిత్తూరులో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి మూలమూర్తులకు, భగవద్ రామానుజుల వారి పంచలోహమూర్తికి అర్చకులు ఆగమ సంకల్పంతో అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో వేదమంత్రోచ్చరణల నడుమ
కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పూలమాలలను అలంకరించి అష్టోత్తరార్చనలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా వేదగిరిలో స్వయంభూగా వెంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో తమిళ పెరటాసి మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు గరుడ వాహనంపై ఆశీనులను చేసి హారతులు సమర్పించారు. అనంతరం మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శతాబ్దాలుగా ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు ఎన్నో రూపాల్లో సేవించి తరించారు. శ్రీనివాసుని అనుగ్రహం కోసం ఎన్నో రకాల ముడుపులను చెల్లించుకుంటూ తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన పరదాల మణి అలియాస్ సుబ్రహ్మణ్యం ప్రతి ఏటా తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి 4 సార్లు పరదాలను, కురాళాలను సమర్పిస్తూ తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. 27 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా జరిగే కోయిలాళ్వార్ తిరుమంజనం ముందు రోజు పరదాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా పరదాల మణి బంగారు వాకిలి పరద, రాములవారి మేడ పరద, కులశేఖరపడి పరద, వకులాదేవి పరదాలు 2, మొత్తం 5 పరదాలతో పాటు గర్భాలయ కురాళం, శయన మండపం కురాళాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. శ్రీ మహాలక్ష్మి గజవాహనాలు, గోమాత, గోవత్సం, స్వామివారి నేత్రదర్శనం, గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి, శంకుచక్రాలు, పూర్ణకుంభం ఇత్యాది కళారూపాలతో రూపొందించిన పరదాలు, కురాళాలను సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీకి అందజేయనున్నారు. పరదాలమణి ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సార్లకట్ట బ్రహ్మోత్సవం ఈ సంవత్సరం అత్యంత రమణీయంగా, రంగరంగ వైభవంగా 4వ తారీఖు ప్రారంభమవుతుంది. ముందు వచ్చే బ్రహ్మోత్సవం మంగళవారము కోయిలాళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ పవిత్రమైన మహా ఉత్సవానికి నేను 27 సంవత్సరాలుగా ఆ దేవిదేవునికి ప్రతి ఏటా 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. తిరుమంజనం జరిగినాక నూతన పరదాలు సమర్పించే అరుదైన భాగ్యము, వరము శ్రీనివాసుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. పవిత్రమైన గడపలకి సుప్రభాతం సేవలు ఉపయోగించే బంగారు వాకిలి, ఏకాంత సేవలు ఉపయోగించే రాములవారి మేడ, కులశేఖరపడి ధూపదీప నైవేద్యము, అభిషేకము, గర్భగృహ కురాలము, శయన మండపము కురాలము. ఈసారి బ్రహ్మోత్సవానికి ఆ దేవతలు, అధికారులు కలిసి రంగరంగ వైభవంగా ఉత్సవానికి తెలియసారు. కాబట్టి స్వామి చాలా దగ్గర ఉన్న గడపకి భక్తులకి కనువిందు చేయాలని ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాను. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని హౌసింగ్ సొసైటీ హాల్లో ఆదివారం ప్రపంచ బదిరుల దినోత్సవం, సంకేత భాషల అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ బధిరుల సంకేత భాషల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆదివారం మొట్టమొదటిసారిగా టీటీడీలో నిర్వహించారు. టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగం డిప్యూటీఓ ఏ ఆనందరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే
పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు చేసిన అనంతరం టీటీడీ హియరింగ్ హ్యాండిక్యాప్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి ప్రెసిడెంట్గా సునీల్ కుమార్, జనరల్ సెక్రటరీగా బాబు, కార్యవర్గ సభ్యులుగా చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీఓ ఆనందరాజుతో పాటు టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రసంగించారు. చివరగా ప్రతిభ కనపరిచిన 10 మందికి, అలాగే క్రీడా పోటీలలో రాణించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత శ్రీకాళభైరవ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కాళభైరవునికి అభిషేక కైంకర్యం మంగళప్రదాయకంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంప్రదాయ పూజలను పూర్తి చేశారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం గంధప్పొడితో స్వామివారిని అలంకరించి పుష్పమాలలను ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక గోపూజోత్సవంలో పాల్గొన్నారు. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రాయశ్చిత్త హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని యాగమండపంలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, కలసారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమక్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని టీటీడీ కళ్యాణోత్సవ మండపంలో తమిళ పెరటాసి మాసాన్ని పురస్కరించుకుని సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారికి కళ్యాణం రమణీయంగా జరిపారు. చక్కని వేదికపై సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సకల ఉపచారయుక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు కనులారా ఆంజనేయ స్వామి, సువర్చలాదేవి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా కీలపట్ల కోనేటి రాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే విశేష ఉత్సవాలు, సేవలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు తొలి రోజు
ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై విశ్వక్సేన పూజ, కలశ స్థాపన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను జరిపి స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్విక్కులు ఆగమోక్తంగా హోమం నిర్వహించి సంప్రదాయబద్ధంగా యాగమండపంలో పవిత్ర ప్రతిష్ఠ పూర్తి చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. సంప్రదాయ కైంకర్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద దివ్య ప్రబంధ పట్టణాదుల నడుమ సింహాచలం ఆలయ మాడవీధుల్లో అప్పన్న తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నంద్యాలలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ పరిమళాలతో మెరిసింది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని చిన్న అహోబిలంలో వేంచేసిన అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుని సుందరమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. కడప జిల్లాలోని టీటీడీ అనుబంధ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం ఏకాదశి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు సకల ఉపచారాదులతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మంగళకరంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా నెలవైన ఈ పుణ్య ప్రదేశంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగశాల క్రతువులు జరిపి హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రోక్షణ చేశారు. ఖమ్మం జిల్లా మదిరలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు కనుల పండుగగా నిర్వహించారు. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీచక్రానికి అభిషేకం జరిపారు. మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి సహస్రనామార్చన సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం అమ్మవారికి నిర్వహించిన ఊంజల సేవలో పాల్గొని పుష్పాలను ప్రసాదంగా స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఏకాదశి సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పలు క్రతువులను జరిపి వేడుకగా కళ్యాణాన్ని నిర్వహించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.